अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीकुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్లాంకు పూర్వం అరేబియా మతాలు, ధర్మాలు. అరబ్ విగ్రహారాధకులు అజ్లాం అంటే శకునాల కోసం బాణాలను ఉపయోగించేవారు. అజ్లాం జల్ముకు బహువచనం. జల్మ్ అంటే ఈకలు కట్టబడని బాణం. శకునాలను తెలుసుకోవడానికి ఉపయోగించే బాణాలు 3 రకాలు. 1. కేవలం అవును లేదా కాదు అని రాయబడి ఉన్న బాణాలు. ఈ బాణాలు ప్రయాణం మరియు వివాహం లాంటి పనుల కోసం వాడడం జరిగేది. శకునం చూసేటప్పుడు అవును అనే బాణం బయటపడితే అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవారు. కాదు అని బయటపడితే 1 సంవత్సరం వరకు దాని జోలికి పోయేవారు కాదు. మరుసటి సంవత్సరం మరలా శకునం చూడటం జరిగేది. శకునాలు చూసే 2వ రకం బాణాలపై రక్తశుల్కం, నీరు వగైరాలు రాయబడి ఉండేవి. 3వ రకం బాణాలపై వీరు మీవారే లేదా మీ వారు కాదు, లేదా మీకు సంబంధించినవాడు, లేదా మీతో జతకట్టినవాడు అని వ్రాసి ఉండేది. ఈ బాణాల ఉపయోగం ఒకరి గురించి వారు తమ సంతతికి చెందినవారా కాదా అని అనుమానం వచ్చినప్పుడు జరిగేది. అలాంటి అవసరం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తిని 100 ఒంటెలతో సహా హుబల్ దేవత వద్దకు తీసుకొని వెళ్ళేవారు. ఆ ఒంటెల్ని బాణాలు కలిగి ఉన్న పూజారికి సమర్పించగా అతడు ఆ బాణాలన్నింటినీ కలిపి తిప్పేవాడు. అందుండి ఓ బాణం బయటకు లాగి దానిపై రాసి ఉన్న అక్షరాలను చదివేవాడు. ఆ బాణంపై మీకు అయినవాడే అని తేలితే ఆ వ్యక్తి ఆ తెగలో ఓ గౌరవప్రదమైన వ్యక్తిగా భావించేవారు. ఒకవేళ మీ వాడు కాదు అని తేలితే ఆ వ్యక్తి ఆ తెగకు మిత్రునిగా తలచడం జరిగేది. మీకు సంబంధించిన వాడు అని తేలితే ఆ వ్యక్తి ఇటు ఆ తెగకు చెందిన వ్యక్తిగా కానీ అటు దాని మిత్రునిగా కానీ తలచడం జరగకపోయేది. ఇలాంటి మరో ఆచారం బహుదైవారాధకుల్లో ఉండేది. ఇది జూదం. జూదానికి సంబంధించిన అంబులను ఉపయోగించే ఆచారం. ఈ బాణం సూచన మేరకు వారు జూదపు ఒంటెను జిబా చేసి దాని మాంసాన్ని పంచేవారు. జూదం ఆడేవారు ఓ ఒంటెను జిబా చేసి దాన్ని 10 లేక 28 పోగులుగా వేసేవారు. ఆ తరువాత బాణాలు తీసి చూసేవారు. ఏ బాణం పనైతే విజయం గుర్తు ఉన్న వ్యక్తి భాగానికి అది వస్తే అతడు తన వాటాను తీసుకునేవాడు. విజయచిహ్నం లేని వ్యక్తి ఓడినట్లు లెక్క. అతడు ఆ మాంసాన్ని ఖరీదు కట్టి మరీ తీసుకునేవాడు. అరేబియా బహుదైవారాధకుల్లో కాహిన్లు, అర్రాఫులు నుజూమీలపై నమ్మకం కలిగి ఉండేవారు. కాహిన్ అంటే మున్ముందు జరగబోయే విషయాల గురించి జోస్యం చెప్పేవాడని అర్థం. కొందరు కాహిన్లైతే ఓ జిన్ను తమకు ఆధీనుడై ఉన్నాడని, తెలియని విషయాలను వారికి అందిస్తాడని చెప్పేవారు. మరికొందరైతే అగోచర విషయాలను తెలుసుకునే విద్య వారి వద్ద ఉందని వాదించేవారు. దొంగతనం, దొంగ సొత్తు, దొంగిలించబడిన పశువులు మొదలైన వాటి గురించి సోదె అడగడానికి వచ్చిన వారిని వారి సంభాషణ, ప్రవర్తన లేక అతని పరిస్థితుల గురించి అంచనా వేసి వారికి ఆ ఆచూకీని తెలిపేవారు కొందరు. వారిని అరబ్బులు అర్రాఫ్లని అంటారు. నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని లెక్కకట్టి ప్రపంచంలో ముందు ఏమి జరగబోతుందోనని భవిష్యవాణి చేసే వారిని నుజూమీ జ్యోతిష్యులు అని పిలిచేవారు. ఈ నుజూమీల మాటలను నమ్మడం అంటే గ్రహాల, నక్షత్రాల శక్తిని విశ్వసించటం అన్నమాట. అరేబియా బహుదైవారాధకులు ఫలానా నక్షత్ర బలం వల్ల వర్షం కురిసింది అని విశ్వసించేవారు. అరబ్బు ముష్రికుల్లో శకునాలకు సంబంధించిన సంప్రదాయం కూడా ఉండేది. దాన్ని అరబ్బీలో తియరా అని అంటారు. మంచి శకునం కానీ దుశ్శకునం కానీ తెలుసుకునే విధానం ఒకటుంది.
ఓ పక్షిని లేదా ఓ లేడిని బెదరకొట్టి లేపేవారు. అది కుడివైపుకు పరిగెత్తితే మంచి శకునంగాను, విజయ సూచకంగాను, ఎడమవైపుకు పరిగెడితే దుశ్శకునంగాను తలచి దానికి అనుగుణంగా తమ పనులను మానుకునేవారు. అలాగే పక్షి అయినా జంతువైనా వారు వెళ్ళే మార్గానికి అడ్డంగా వెడితే అది కూడా వారి దృష్టిలో దుశ్శకునమే. ఇవే కాకుండా మరికొన్ని మూఢాచారాలు అరేబియా అరబ్బుల్లో చోటు చేసుకొని ఉండేవి. కుందేలు కాలి చీలమండ ఎముకను వారి ఇంటి ముందు వేలాడదీసేవారు. వారంలో కొన్ని దినాలను, సంవత్సరంలోని మాసాల్లో కొన్ని మాసాలను, కొన్ని రకాల జంతువుల్ని, కొన్ని ఇండ్లను, కొందరు స్త్రీలను వారు అశుభాలుగా, కలిసిరానివిగా తలచేవారు. అంటువ్యాధులు కాని కొన్ని వ్యాధుల్ని అంటువ్యాధులుగా తలచి రోగి వద్దకు వెళ్ళేవారు కాదు. ఆత్మ గుడ్లగూబ రూపం దాలుస్తుందని నమ్మేవారు. అంటే హతుని ఆత్మ హంతకునితో పగ తీర్చుకోనంత వరకు ఎడారిలో సంచరిస్తూ దాహం దాహం నా దాహాన్ని తీర్చండని అరుస్తూ తిరుగుతుందని, పగ తీర్చుకుంటే తప్ప దానికి శాంతి లభించదని తలిచేవారు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ధర్మంలో ఖురైష్ల విపరీత పోకడలు, అజ్ఞానపు కాలపు అరబ్బు జాతిలో పైన తెలిపిన ఆచారాలపై నమ్మకాలు చేటు చేసుకొని ఉండటమే కాకుండా వారి నడుమ ఇబ్రాహీం అలైహిస్సలాం చూపిన మార్గానికి సంబంధించిన కొన్ని ఆచారాలు, నమ్మకాలు కూడా ఉంటూ ఉండేవి. వారు పూర్తిగా ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని వీడలేదు. అందుకని వారు విధిగా దైవగృహాన్ని గౌరవించడం, దాని చుట్టూ తవాఫ్ చేయడం కూడా చేస్తూ ఉండేవారు. హజ్, ఉమ్రాలు నిర్వహించేవారు. అరఫాత్, ముజ్దలిఫాలో విడిది చేసేవారు. దానికి తోడు హదీ, పశువుల అల్లాహ్ కోసం బలికి కేటాయించే పశువుల ఖుర్బానీ కూడా చేసేవారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మంలో అనేక బిద్దత్లను, కొత్త ఆచారాలను చేర్చారు. ఉదాహరణకు కొన్ని వారు ఏర్పరచుకున్న బిద్దత్లలో ఒక బిద్దత్ ఏమిటంటే, మేము హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం సంతానం, బైతుల్లా సంరక్షకులం, కాబా గృహం మా సొత్తు, ఏ ఒక్కరూ మా హోదాకు సాటిరారు, ఇంకొకరి హక్కులు మా హక్కులకు సమానం కావు అని తలచడం. ఈ కారణంగానే వారు తమ సంతతిని హుమ్స్, వీరులుగా పిలుచుకునేవారు. కాబట్టి మేము హరం సరిహద్దులను దాటి బయటికి వెళ్ళడం మా హోదాకు తగినది కాదు అంటూ హజ్ కాలంలో అరఫాత్ మైదానానికి వెళ్ళేవారు కాదు. అక్కడ ఇఫాజా అంటే విడిది చేసేవారు కాదు. పైగా ముజ్దలిఫాలోనే ఇఫాజా చేసేవారు. అల్లాహ్ ఈ బిద్దత్ను సవరిస్తూ ఖురాన్లో ఇలా సెలవిచ్చారు: మీరున్ను అందరూ ఇఫాజా చేసే స్థలం నుండే ఇఫాజా చేయండి. వీరి మరో బిద్దత్ ఏమిటంటే, హుమ్స్ అంటే ఖురైష్ వంశం వారు ఎహ్రాం వస్త్రధారణ స్థితిలో జున్ను, నెయ్యి తయారు చేయడం సరికాదని, నీడ కోసం తోలు గుడారాల్లో మాత్రమే ఉండాలని, వెంట్రుకలతో తయారు చేసిన గొంగలి గుడారాలు నిషిద్ధమని తలచడం. కల్పించుకున్న మరో ఆచారం, హజ్, ఉమ్రాల కోసం హరం, మక్కా వెలుపలి నుండి వచ్చే యాత్రికులు తెచ్చుకున్న ఆహార పదార్థాలను వీరు తినడం సరికాదని తలచడం. హరం వెలుపల నుండి హజ్, ఉమ్రా యాత్రికులు హరంలోనికి ప్రవేశించిన తరువాత మొదటి తవాఫ్ ప్రదక్షిణ హుమ్స్ ఇచ్చిన వస్త్రాలు కట్టుకునే చేయాలని ఆదేశించడం మరో బిద్దతు. ఆ వస్త్రాలు లభ్యం కాకపోతే పురుషులు నగ్నంగానే తవాఫ్ చేసేవారు. స్త్రీలు తాము ధరించిన వస్త్రాలన్నిటినీ విప్పేసి కేవలం ఓ చిన్న సైజు కలిగిన శరీరం కనపడే చొక్కాను ధరించి కాబా గృహం ప్రదక్షిణ చేసేవారు. ప్రదక్షిణ చేస్తూ ఈ కింది పద్యపాదాలను వల్లించేవారు: నేడు మర్మాంగాలు కొంచెమో లేదో పూర్తిగానో బయటపడితే నేను దాన్ని చూడటం సమ్మతంగా
తలచను అని. అల్లాహ్ ఈ అర్థం లేని పనుల్ని ఖండిస్తూ వారిని ఇలా హెచ్చరించారు: ఓ ఆదం సంతానమా, ప్రతి ఆరాధనా సమయంలో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ చూపండి. మొత్తానికి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా గౌరవంగా ఉండాలనే తలంపుతో హరం వెలుపలి నుండి తెచ్చిన వస్త్రాలను ధరించి తవాఫ్ చేస్తే, తవాఫ్ అయిన తరువాత ఆ వస్త్రాలను బయట పారేసేవారు. వాటితో తిరిగి తాను కానీ ఇతరులు కానీ ఎవరూ ప్రయోజనం పొందేవారు కాదు. ఖురైష్లు కల్పించుకున్న బిద్దత్లలో ఎహ్రాం కట్టుకొని ఇంట్లో ప్రవేశ ద్వారం గుండా లోనికి ప్రవేశించకుండా ఇంటి వెనక భాగంలో పెద్ద రంధ్రం చేసి అందులో నుంచి లోనికి ప్రవేశించడం, ఆ నిర్వాకాన్ని వారు సత్కార్యంగా భావించడమే మరొకటి. దివ్య ఖురాన్ ఈ ఆచారాన్ని కూడా నిషేధించింది. ఈ ధర్మమే అంటే బహుదైవారాధన, షిర్క్, మూఢనమ్మకాలు, అర్థం లేని పనుల ధర్మం అరేబియా ప్రజల్లో సర్వసాధారణమైపోయిన ధర్మం. ఇదే కాకుండా అరేబియా ద్వీపకల్పం చుట్టూ గల ఇతర ప్రాంతాల్లోని యూదు మతం, క్రైస్తవ మతం, అగ్ని ఆరాధకులు, సాబీ మతం కూడా ప్రవేశించే అవకాశాలు కలిగి ఉండేవి. కాబట్టి వాటి చారిత్రక రూపం టూకీగా రేపు మనము చెప్పుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.